అలాగే నా పేరు మీద వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి మనకు అందరికీ తెలిసిందే. అండ్ నిన్నటి వీడియోలో మనం చాలా విషయాలు అయితే డిస్కస్ చేసుకున్నాం ఆ బస్ యాక్సిడెంట్ రిలేటెడ్గా. ఎందుకంటే కొన్ని కొత్త విషయాలు అయితే బయటపడుతున్నాయి ఆ సెల్ ఫోన్ లోడ్ కోసం కానీ మిగతా వాటి కోసం కానీ. సో ఇవన్నీ కూడా కొత్త విషయాలుగా బయటపడుతూ ఉన్నప్పుడు ఓకే, ఈ యాక్సిడెంట్ అనేది మనం అనుకున్నట్టుగా కాకుండా ఒక రకంగా జరిగింది అండ్ ఇలా జరగకుండా ఉండాల్సింది అని అయితే మనం చాలా రకాలుగా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేసాం. అయితే ఇప్పుడు ఇంకొక విజువల్ అయితే బయటకు వచ్చింది. ఈ ఎవరైతే బైక్ మీద ఇద్దరు అబ్బాయిలు ఉన్నారో, ఒక అబ్బాయి శివశంకర్, ఇంకొక అబ్బాయి నాని. శివశంకర్ అనే పర్సన్ చనిపోయాడు, ఈ నాని అనే పర్సన్ బ్రతికున్నాడని చెప్పి మనందరం మాట్లాడుకున్నాం కదా నిన్నటి వీడియోలో. అతనికి సంబంధించిన ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే బయటకు వచ్చింది. అంటే ఈ యాక్సిడెంట్ జరగడానికి కొద్దిసేపటి ముందనమాట ఒక పెట్రోల్ బంకులోని వీడియో అయితే యాక్చువల్గా. సో వీళ్ళు వాళ్ళ ఊరు నుంచి ధోనే ప్రాంతానికి వెళ్తున్న టైంలో, నాకు ఆ ఊరు పేరు ఏంటి, ధోనా లేదంటే ఏంటనేది నాకు ఐడియా లేదు, ధోనే అనుకుంటున్నాను నేను. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిన్న కూడా దాని గురించే కామెంట్స్ వచ్చాయి యాక్చువల్గా. సో ఆ ఊరికి అయితే బయలుదేరుతున్న టైంలో సో పెట్రోల్ కొట్టించుకోవడం గురించి అని చెప్పి ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాడు. అయితే ఆ ఆగిన విధానం కూడా మీరు గమనించినట్టయితే వాళ్ళకి హెల్మెట్స్ లేవు ఫస్ట్ థింగ్. రెండోది, వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ పెట్రోల్ బంక్ స్టాఫ్ని ఆ వీడియోలో పిలుస్తున్న విధానం చూస్తుంటే చాలా స్పష్టంగా డ్రింక్ చేసి ఉన్నారని తెలుస్తుంది. అయితే బైక్ అక్కడ పార్క్ చేశారు. పార్క్ చేసి కొంచెం పక్కకి వెళ్ళారు, మళ్ళీ బైక్ దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ బైక్ని తిప్పిన విధానం చూసారా? అంటే ఏం అవసరం? ఒక నార్మల్ పర్సన్, ఒక క్యాజువల్ పర్సన్, తీట పనులు చేసే పర్సన్లు మాత్రమే తిప్పే విధంగా తిప్పాడు. ఒక నార్మల్ పీపుల్ తిప్పే విధంగా తిప్పలేదు. ఒక స్టంట్లు చేసే పర్సన్ తిప్పే విధంగా తిప్పాడు, నార్మల్ పర్సన్ తిప్పే విధంగా తిప్పలేదు బండిని. ఒక తాగేసి ఉన్న పర్సన్ తిప్పినట్టు తిప్పాడు, నార్మల్ పర్సన్ తిప్పినట్టయితే తిప్పలేదు. సో అతను తాగేసి ఉన్నాడు అనడానికి అక్కడ చాలా కనబడుతున్నాయి. అండ్ అలా స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఒక 4 అడుగులు ముందుకెళ్ళగానే డ్రిఫ్ట్ స్కిడ్ అయింది బండి. అంటే అలా రైజింగ్ ఇస్తున్నాడు, అలా డ్రైవ్ చేస్తున్నాడు. కంట్రోల్ ఉండట్లేదు, డ్రైవింగ్లో కంట్రోల్ ఉండట్లేదు అక్కడ. సో చాలా స్పష్టంగా తెలుస్తుంది అక్కడ ఆ విజువల్లో అయితే మాత్రం. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా అతని సైడ్ కూడా చాలా హెవీగానే మిస్టేక్ ఉంది. రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్ చేసి ఉండాలి, అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసి ఉండాలి అనే పాయింట్ని అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది యాక్చువల్లీ. సో ఈ ప్రమాదం జరగడానికి అతని ర్యాష్ డ్రైవింగే రీజన్ అయ్యి ఉండొచ్చు. సో ఇంతకుముందు మనకేమనిపించింది, వేరే ఎవరో ఆల్రెడీ హిట్ అండ్ రన్ చేశారు, అంటే ఆల్రెడీ ఇంకొకరు గుద్దేశారు. అలా గుద్దేసినప్పుడు ఈ అబ్బాయి కింద పడిపోయాడు, తలకి తగిలేసి చనిపోయాడు. అక్కడికక్కడే నాని అనే పర్సన్ ఏంటంటే రైలింగ్ దాటి అవతల పడి కొంచెం ఆ గడ్డి లాంటి దాని మీద పడడం వల్ల కొంచెం సర్వైవ్ అయ్యాడు. ఆ తర్వాత ఈ శివశంకర్ అనే పర్సన్ని రోడ్డు చివరికైతే తీసుకొని వచ్చాడు, బట్ బండిని లాగలేకపోయాడు. 3 వేరు బస్సులు తప్పించుకున్నాయంట కూడా యాక్చువల్గా ఆ బండి రోడ్డు మీద ఉన్న టైంలో. ఇప్పుడు కొత్తగా ఈ విషయం కూడా బయటకు వస్తుంది. 3 వేరు బస్సులు ఆల్రెడీ ఆ బైక్ రోడ్డు మీద ఉన్న టైంలో దాన్ని చూసి తప్పించి ఏదోలా తప్పించుకొని వెళ్ళిపోయాయి. కానీ ఈ బస్సు మటుకు తప్పించుకోలేకపోయింది యాక్చువల్లీ. ఈ బస్సు డ్రైవరు నిర్లక్ష్యమో లేదంటే చూడలేదో. వర్షం కూడా పడుతుంది యాక్చువల్గా, విజువల్లో ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూస్తున్నట్టయితే వర్షం కూడా పడుతుంది. బట్ అంత వర్షం కూడా ఆ నీటిని ఆపలేకపోయింది. ఏ ఫైర్ ఇంజన్లు వచ్చి ఆపుతాయి చెప్పండి, వర్షమే ఆపలేకపోతున్న టైంలో. సో వర్షం గట్టిగానే పడుతుంది. సో అటు పక్క వర్షం పడుతుంది, రాత్రి అయింది, విజిబిలిటీ తక్కువ. ఆ టైంలో ఆయన అంత స్పీడ్గా వెళ్తూ ఉండడం వల్ల కూడా ఆ బైక్ను చూడలేకపోయాడు. ఆ బైక్ను చూడలేక దాన్ని గుద్దేశాడు. గుద్దిన తర్వాత అది స్టక్ అయిపోయింది. సో అది పెట్రోల్ అయితే అంటుకుపోయింది, అలా ప్రమాదం అయితే జరిగింది. సో ఇక్కడ ఖచ్చితంగా ఆ బైకర్ తప్పు చాలా ఎక్కువగా కనబడుతుంది. అతను డ్రింక్ చేసి ఉన్నాడని అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది కూడా. సో అలా చేసిన డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా అనిపిస్తుంది. సో ఎందుకని కొంతమంది యూత్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రింక్ చేస్తుంటారు అనేది అసలు ఇప్పటికీ అర్థం కాని ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు తాగిన తర్వాత వాళ్ళ బుర్ర ఎలాగూ పనిచేయదు, కామన్ సెన్స్ అనేది ఎలాగూ పనిచేయదు. కానీ తాగక ముందైనా పనిచేయాలి కదా. ఇప్పుడు మనం డ్రైవింగ్ చేయబోతున్నాం. సో డ్రైవింగ్ చేయబోతున్నామంటే మనం తాగకూడదు, తాగి డ్రైవింగ్ చేయకూడదు. చేస్తే అది మనకి ప్రమాదమే, మన వల్ల వేరే వాళ్ళకి ప్రమాదమే, అందరికీ ప్రమాదమే అని చెప్పి అర్థం కావాలి కదా. తాగక ముందు ఆ సెన్సెస్ బాగానే పనిచేస్తాయి కదా, బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ కూడా బాగానే పనిచేస్తాయి కదా. తాగిన తర్వాత అంటే వాటిలో సగం నరాలు చచ్చిపోతాయి కాబట్టి ఏం చేస్తారో ఎలా చేస్తారో వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎలా డ్రైవ్ చేస్తారో తెలియదు, ఎలా మాట్లాడతారో తెలియదు, ఏమీ తెలియదు. బట్ ముందైతే బాగానే పనిచేస్తుంది కదా. సో ఎందుకు డ్రైవింగ్ చేసేటప్పుడు తాగడం? సో అంత దూరం ట్రావెల్ చేయాలనుకుంటున్నప్పుడు కూడా ఎందుకు అలా ట్రావెల్ చేయడం? సో ఇప్పుడు ఆ హిట్ అండ్ రన్ విషయంలో ఏమనిపిస్తుంది, ఈ పర్సనే మేబీ వెళ్ళి వేరే వెహికల్ని గుద్దేసి ఉండొచ్చు అనిపిస్తుంది. అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేసి అడ్డదిడ్డంగా లేన్లు మార్చి
ఇలా చాలామందిని చూశాను నేనే కాదు, మీలో కూడా చాలామంది చూసి ఉంటారు. సో అలా అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిన ప్రమాదం అయి ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే. మేబీ ఖచ్చితంగా అదే నిజమై ఉండొచ్చు కూడా. సో ఆ పర్సన్ తాలూకా వరస్ట్ డ్రైవింగ్ వల్ల, ఆ పర్సన్ తాలూకా వరస్ట్ బిహేవియర్ వల్ల, డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల, దీనివల్ల ఫస్ట్ వాళ్ళకు ఒక ప్రమాదం జరిగి, ఆ ప్రమాదం కారణంగా ఈ బస్సుకి ప్రమాదం జరిగి వీళ్ళందరూ కూడా చనిపోయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడైతే. అండ్ ఈ ఇన్సిడెంట్ కోసం వాళ్ళ అమ్మగారి దగ్గరికి ఏదో చాలా బిగ్ టీవీ వాళ్ళు అనుకుంటా వెళ్ళారు. అడిగితే ఆవిడ ఏదో పాట పాడుతుంది. అది నాకు అర్థం కంటే ఆవిడ బాధే అయ్యి ఉండొచ్చు, బట్ ఆవిడ ఏదో పాట పాడుతుంది. ఆ బాధని ఆవిడ అట్లా ఎక్స్ప్రెస్ చేస్తుంటే అది నిజంగా బాగాలేదు. అండ్ ఆవిడ బిడ్డదేం తప్పు లేదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది. అఫ్కోర్స్ తల్లి మనసు కాబట్టి అలాగే చెప్తుంది, కాదనలేం. కానీ బట్ ద వే షీ ఈజ్ రియాక్టింగ్ అనేది కూడా అది కొంచెం ఆడ్గా ఉంది ఆవిడ రియాక్షన్. అంతా పాట పాడుతూ నా బిడ్డది తప్పు లేదా సంథింగ్ ఏదో పాడుతూ ఉంది ఆవిడ. అలా చేస్తూ ఉంటే కూడా కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది. సో బేసిక్ థింగ్ ఏంటంటే, ఈ వర్షం అనేది పడుతున్నప్పుడు, బేసిక్గా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు, వెదర్ బాగాలేనప్పుడు, నైట్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు, అండ్ హైవేస్ మీద కొన్ని చోట్ల మాత్రమే ఫ్లడ్ లైట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల లైట్స్ ఉండట్లేదు అన్నప్పుడు, అలాంటి చోట్ల అన్ని చోట్ల కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే నైట్ టైం ఎప్పుడైనా ఎవరైనా తిరగచ్చు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తనిఖీలు చేయడం మొదలుపెట్టారు మొత్తం అన్నిటి మీద, బస్సుల మీద. సో ఈ బస్సుకైతే అట్లీస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఉన్నాయి. సో ఓకే, సెకండ్ డ్రైవరు పారిపోవడం వల్ల, మెయిన్ డోర్ ఓపెన్ చేయకుండా పారిపోవడం వల్ల జరిగిన ప్రమాదం ఇది. వాళ్ళు ఓపెన్ చేసి పారిపోయి ఉంటే అసలు ఏ ప్రాబ్లం లేకపోను. అండ్ చాలామంది చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఒక మాన్యువల్ డోర్ కూడా ఉండాలి, ప్రతిసారి ఆటోమేటిక్ డోర్ అంటే అవ్వదు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు. అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ని ఈజీగా యాక్సెస్ చేసేలాగా ఉండాలి. సో హ్యామర్స్ అనేవి ఎక్కువ అవైలబుల్ ఉండాలి. ఇవన్నీ కూడా చెప్తున్నారు చాలామంది. ఎస్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పెట్టి తీరాల్సిన అవసరం ఉంది. అయితే ఇది జరిగిన తర్వాత వేరే బస్సుల్ని చెక్ చేస్తూ ఉంటే చాలా బస్సుల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేవంట. కొన్నింటికైతే అసలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా లేవంట. 18 బస్సులకి పైగా సీజ్ చేశారు, 7 లక్షలకు పైగా ఫైన్లు వేశారు. మొత్తం బస్సులన్నింటినీ కూడా కంటిన్యూస్గా చెక్ చేస్తున్నారు. వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిలో ఉన్న వాటి లైసెన్సులు, వాటి పర్మిషన్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. వాటి తాలూకా లైఫ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళు వాటిలో ఏ ఒక్క మిస్టేక్ జరిగినా కూడా వాటిని అయితే మాత్రం ఏమాత్రం ఉపేక్షించట్లేదు. వాటిని కంటిన్యూస్గా వాటికి ఫైన్స్ అయితే వేస్తున్నారు, వాటిని సీజ్ చేస్తున్నారు ఇమీడియట్గా. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ అయితే రియాక్ట్ అవుతుంది ఏపీలో. సో దట్స్ ఎ బెస్ట్ పార్ట్. అండ్ అఫ్కోర్స్ తెలంగాణలో కూడా రియాక్ట్ అవుతున్నారు. సో మంచి విషయమే, కాదనట్లేదు. కానీ స్టిల్ నేను అదే అంటున్నా కదా, ఎక్కడో ఒక మూల అసలు ఈ ప్రమాదం జరగకూడదేమో, మేబీ ఒక వ్యక్తి కారణంగా జరిగిందేమో అని కూడా అనిపిస్తోంది నాకైతే. సో ద రియల్ కల్ప్రిట్ ఈజ్ దట్ బైక్ డ్రైవర్ అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో అదేమో అంటే నాకైతే అలా అనిపిస్తోంది నాకైతే. బస్సే ఆవిడ కొడుకును గుద్దేసిందని ఆవిడ చెబుతున్నారు. బట్ అసలు నాని అంటే ఆ వెనక కూర్చున్న పర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అసలు ఆ బస్సు గుద్దలేదు కదా, వేరే ఏదో వెహికల్కి యాక్సిడెంట్ అయింది. ఈ పర్సన్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను ఈ పర్సన్ని పక్కకు లాగాడు. అండ్ తర్వాత బైక్ను ఇంకొక బస్సు వచ్చి గుద్దుకుంటూ వెళ్ళిపోయింది. అది ఈ బస్సే, మనం చూసిన కావేరీ ట్రావెల్స్ బస్సు. అండ్ అది నిప్పులు ఫామ్ అయ్యి అది కూడా చూస్తూ ఉన్నాడు ఆయన. అరుపులు కేకలన్నీ వినబడుతున్నాయి. బట్ అయినా కూడా అతను ఏం చేయలేని పరిస్థితి. అతనికి కూడా గాయాలైనవి కాబట్టి అతను కూడా ముందుకు కదలలేడు ఎక్కువసేపు. సో ఇవన్నీ కూడా జరిగాయి. సో మరి అలాంటప్పుడు అతని మిస్టేకే కదా కంప్లీట్గా. అసలు ఈ ప్రమాదం అంతా అసలు చెప్తున్నాను కదా, నిన్న వీడియోలో కూడా అదే చెప్పాను, ఇవాళ వీడియోలో కూడా అదే చెప్తున్నాను. డెస్టినీ ఇదంతా కూడా ఫేట్. ఆ విధిరాతను అయితే ఎవరూ మార్చలేరు. సో అంటే కొంతమంది ఇప్పుడు ఇది చూసిన తర్వాత కొంతమందికి ఎలాంటి ఒపీనియన్స్ వస్తున్నాయి అంటే, ఫ్లైట్లు ఎక్కుదామంటే సేఫ్టీ లేదు, బస్సుల్లో సేఫ్టీ లేదు, ట్రైన్స్లో సేఫ్టీ లేదు, కార్లో సేఫ్టీ లేదు, ఏంటోని సేఫ్టీ లేదు, ఇంకెలా ట్రావెల్ చేయాలి, నడుచుకుంటే వెళ్ళాలా అన్నట్టుగా కూడా మాట్లాడుతుంటే నేను అదే అంటున్నా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి రాసి పెట్టుంటే మనం నడిచి వెళ్ళినా చచ్చిపోతాం. మనకు రాసి పెట్టుంటే ఆ టైంకి మరణం రాసి ఉంటే మనకి ఎలాగైనా చచ్చిపోతాం. నడిచి వెళ్తుంటే ఏదో ఒక వెహికల్ వచ్చి గుద్దేయచ్చు, సింపుల్. లేదంటే నడిచి వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ మీద నడిచి వెళ్తుంటే బ్రిడ్జ్ కూలిపోవచ్చు. లేదంటే నడిచి వెళ్తుంటే పైనుంచి వచ్చి చెట్టుకొమ్మ ఇరిగి మీద పడవచ్చు. నేను నడిచి వెళ్తుంటే ఒక కరెంటు పోల్ ఇరిగి కింద పడి కరెంటు వైర్లు మన మీద పడిపోవచ్చు. ఏదైనా జరగచ్చు. చెట్ల కింద వర్షం పడుతుందని చెట్ల కింద అయితే పిడుగులు పడవచ్చు. ఏదైనా జరగచ్చు. మనం చనిపోవాలి ఆ టైం కంటే రాసి ఉంటే విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. ఈ ఫైనల్ డెస్టినేషన్ సినిమా అదే. యాక్చువల్గా ఒక అతనికి ముందే ఏం జరుగుతుందో తెలిసిపోద్ది. అలా తెలిసిపోవడం వల్ల యాక్చువల్గా చచ్చిపోవాల్సిన వాళ్ళందరినీ కూడా అతను కాపాడుతాడు. కానీ విధిరాత ఏంటి, వాళ్ళందరూ చచ్చిపోవాల్సిందే. సో ఆ విధిరాతకి అతను ఎదురెళ్ళి వాళ్ళందరినీ కాపాడాడు కాబట్టి మళ్ళీ తర్వాత విధి వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది, చావు వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది, వచ్చి చంపేస్తుంది.
సో మీరు ఎంత ప్రయత్నించినా సరే చావు నుంచి తప్పించుకోలేరు అనేది ఫైనల్ డెస్టినేషన్ సినిమా 6 పార్ట్ల యొక్క మెయిన్ కాన్సెప్ట్. రీసెంట్గా బ్లడ్ లైన్స్ అని ఒకటి వచ్చింది. సో ఇట్లా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్డే. ఇవన్నీ కూడా దేనివల్ల అంటే డెస్టినీ. సో మనం అదే చెప్తాను, ఒక రోజుకి 100-200 బస్సులు తిరుగుతుంటాయి హైదరాబాద్ నుంచి బెంగళూరు రూట్లో. సో ఆ బస్సుల్లో ఆ లెక్క నెలకి 6,000 బస్సులు తిరుగుతుంటాయి, సంవత్సరానికి 72,000 బస్సులు తిరుగుతుంటాయి, 10 ఏళ్ళకి 7,20,000 బస్సులు తిరుగుతుంటాయి. సో వాటిల్లో ఒక 200 బస్సులకు ప్రమాదం జరిగింది కదా అని చెప్పి మిగతా 7,19,800 బస్సుల్ని మనం పక్కన పెట్టలేము, వాటిలో ట్రావెల్ చేయకుండా ఉండలేము. మనం గమ్యస్థానానికి చేరుకోవాలంటే మనకి ఏదో ఒక ట్రావెలింగ్ సోర్స్ అయితే కావాలి. అది బస్సా, ట్రైనా, ఫ్లైటా, కారా ఏదనేది చెప్పలేము. లారీలో కూడా ఎన్ని వాళ్ళు ఉన్నారు. సో వెళ్తూ ఉంటారు అంతే, ఇంక మనం ఏం చేయలేము దానికి. సో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాల్లో కొంతమంది బతుకుతారు, కొంతమంది చనిపోతారు. ఇప్పుడు ఈ బస్సు ప్రమాదంలో కూడా 23 మంది సర్వైవ్ అయ్యారు, బయటకు దూకేసి. వాళ్ళందరూ కాపాడబడ్డారు, వాళ్ళు కాపాడుకున్నారు. కానీ డెస్టినీ వాళ్ళకి ఇంకా భూమి మీద నౌకలు ఉన్నాయి అంతే, వీళ్ళకి లేవు, అయిపోయింది అంతే. సో దానికి మనం ఎంటైర్ ఒక ట్రాన్స్పోర్ట్ మోడ్ మీద మనం ఒక స్టాంప్ వేసేయడం అనేది కరెక్ట్ కాదు. లేదంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయ్యింది, సరే మిగతా ఎయిర్ ఇండియా విమానాలు ఏవి కూడా తిరగట్లేదు అంటే తిరుగుతున్నాయి కదా ఇప్పటికీ కూడా. సో అవన్నీ సేఫ్గా గమ్యస్థానాలకు అయితే చేరుకుంటున్నాయి కదా. సో అదొక్కటి ప్రమాదం జరిగింది, దానికి ఇంకేం చేయలేము. అది కూడా కొన్ని వేరు మిస్టేక్స్ వల్ల జరిగిన ప్రమాదం అది. ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారు వాళ్ళు కూడా. అండ్ మనం కూడా ఇంకా ఫ్లైట్స్ ఎక్కడం మానేస్తామంటే కుదరదు. ఫ్లైట్లు ఎక్కాలి చాలామంది. ఫ్లైట్ల మీద వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటారు. అంటే వెళ్ళగలిగిన వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక 3-4 అవర్సే టైం ఉంటుంది వాళ్ళు అనుకున్న డెస్టినేషన్ చేరుకోవడానికి. సో ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే ఎయిర్పోర్ట్ వరకు జర్నీ, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కడం, ఫ్లైట్ దిగడం, వాళ్ళు అక్కడ నుంచి జర్నీ. సో ఈ టైంలో 4 అవర్స్ అయిపోతే సో వాళ్ళు వెళ్ళిపోగలుగుతారు ఇన్ టైం. బస్సు కానీ ట్రైన్ కానీ ఏది కూడా 4 గంటల్లో మనల్ని ఈ 1000 కిలోమీటర్లు లేదంటే 2000 కిలోమీటర్లు గమ్యస్థానాలకు చేర్చలేవు. ఇండియాలో బుల్లెట్ ట్రైన్ సిస్టమ్ లేదు. బుల్లెట్ ట్రైన్ సిస్టమ్ ఉంటే గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగితే వైజాగ్ టు హైదరాబాద్ 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు అంటే అందరూ బుల్లెట్ ట్రైన్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. దానికి ఎవరు వైజాగ్ టు ముంబై 3 గంటలు వెళ్ళిపోవచ్చు అంటే బుల్లెట్ ట్రైన్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. వైజాగ్ టు విజయవాడ గంటలో వెళ్ళిపోవచ్చు అంటే దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా చేయరు, అలా జరగదు మన దగ్గర. సో దానివల్ల అది చాలా టైం పడుతుంది. అంటే ఇండియా ఇంకా ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయలేదు. సో అప్పటి వరకు ఒకటి బుల్లెట్ ట్రైన్స్లో కూడా ప్రమాదాలు జరుగుతాయి కదా. బుల్లెట్ ట్రైన్స్లో ప్రమాదాలు జరగలేదు. జపాన్లో బుల్లెట్ ట్రైన్స్కి ప్రమాదాలు జరిగాయి కదా. ఒక ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తూ పట్టాలు తప్పింది, ఫ్రిక్షన్ పోయి మొత్తం వెళ్ళి క్రాష్ అయిపోయింది, చాలామంది చనిపోయారు కదా. సో జరుగుతాయి, ఏ మోడ్లో అయినా సరే ప్రమాదాలు జరుగుతాయి. ట్రైన్ బస్సు అని తేడా లేదు. బట్ మనం వాటిని ఇగ్నోర్ చేసేయకూడదు, వాటి గురించి పట్టించుకోవడం మానేసి వాటిని ఎక్కకూడదు అని చెప్పి భయాన్ని పెంచేసుకొని బ్రెయిన్లో అలా ఉండకూడదు. అదైతే కరెక్ట్ కాదు. సో అది ఓవరాల్గా అది పాయింట్. సో అదే నాకైతే ఈ సిచ్యువేషన్లో అయితే మాత్రం రియల్ కల్పరేట్ అయితే మాత్రం ఆ బైకర్ అయిన శివశంకర్ అనిపిస్తుంది నాకైతే. సో మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మేబీ బస్సు డ్రైవర్ది కూడా మిస్టేక్ అయితే ఉంది, బైకర్ది తప్పే, కానీ బస్సు డ్రైవర్ది కూడా మిస్టేక్ ఉంది. అంత స్పీడ్గా వెళ్ళి ఉండకూడదు. అంటే వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉంటున్నాయి, అది కూడా వాళ్ళు అచీవ్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇన్ టైం వెళ్ళాలి ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి, ఈ బస్సుల్ని ఒక టైం వరకు మాత్రమే సిటీలోకి రానిచ్చి ఆ టైం తర్వాత సిటీలోకి రానివ్వకుండా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టి, అండ్ అలా ఒకవేళ ఆ టైం దాటి కనుక సిటీలోకి ఎంటర్ అయినట్టయితే చలాన్స్ వేసి ఇవన్నీ కూడా చేస్తారు. ఈ బస్సు మీద కూడా 23,000 రూపాయల వరకు చలాన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఓవర్ స్పీడింగ్ చలాన్స్ ఉన్నాయి, కాకపోతే లేట్ ఎంట్రీ టు సిటీ చలాన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అవి అన్నీ పడుతున్నాయి. సో ఇవి పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాళ్ళు ఇన్ టైం రావాలి. వాళ్ళు రావాలంటే త్వరగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా స్పీడ్ కొట్టేస్తున్నారు. సో ఈ రిస్ట్రిక్షన్స్ కొంచెం తగ్గిస్తే బెటర్. అంటే సిటీలో అంటే లేట్గా వస్తే ట్రాఫిక్ జామ్స్ ఎక్కువైపోతున్నాయి అనే పాయింట్లో పెడుతుంటారు. ఎందుకంటే హైదరాబాద్, బెంగళూరు రెండు కూడా చాలా వర్స్ట్ సిటీస్, బిజీ సిటీస్ ట్రాఫిక్ పరంగా. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఈ బస్సులు కనుక వచ్చినట్టయితే సిటీ ఇంకా జామ్ అయిపోద్ది కదా అని చెప్పి వాళ్ళు పెడతారు. కానీ దానివల్ల కొన్నిసార్లు ఇలాంటి దారుణాలు కూడా జరుగుతున్నాయి అన్నప్పుడు అట్లీస్ట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్, రైట్? అంతే, అదే పాయింట్. కొంచెం మార్చాల్సిన అవసరం అయితే ఉంది ఎంతైనా సరే. సో అది మరి సిచ్యువేషన్. సో లెట్స్ సీ గైస్, చూద్దాం మరి. ఇంకా ఏం తెలుస్తారో లాస్ట్కి పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఏం ఫైనల్ చేస్తారో చూడాలి. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అతనే రియల్ కల్పరేటా లేదంటే బస్ డ్రైవరా, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలియాలనుకుంటే లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీడియో అన్నింటిలో షేర్ చేయండి. అప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు మాత్రమే ఇంకా అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై. నెక్స్ట్ వీడియో. బై.